పూరం సురేష్, జిల్లా ఆదిలాబాద్, మండల్ జైనత్, గ్రామం లక్ష్మీపూర్. నేను చిన్నగా ఒక రైతుని. సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా అనవసరంగా యూట్యూబ్లలో రేపు వస్తున్నాయి, మాపు వస్తున్నాయి, 26 వస్తాయి, 14 వస్తాయి, 13 వస్తాయి అని ఇట్లా చూతే బనాయించుడు బంద్ చేసి, ఒక ముఖ్యమంత్రివి నీ వాక్కు ఎట్లా ఉండాలంటే, నీ మాట ఎట్లా ఉండాలా, ఒకసారి మాట్లాడితే ఒక లక్షల రత్నాలు కూడినట్లంటే అట్లాంటి విలువైన నేలకు ఉండాలి తప్ప. కానీ నీ నేలకకు, నీ శరీరానికి, నీ హోదకు ఏ మాత్రం కుదురు లేదు విలువకు. దయచేసి నీ రైతు బంధు కానీ ఇప్పుడు నువ్వు ఏవైతే పథకాలు పెట్టినావో ఆ పథకాల ప్రకారంగా చెప్తున్నాను. నేను ఒక చిన్న రైతుని, మారుమూల గ్రామం లక్ష్మీపురం మాది. ఇలా అనుకుంటున్నామో నువ్వు రైతులంటే వీళ్ళు వ్యవసాయం చేసి చేయాలని ఉంటారు, వీళ్ళకి ఏం తెలుస్తుంది, నాకు వీళ్ళకి అంత పెద్ద న్యాయం లేదు, అనుభవం లేదనుకుంటున్నామో. నాకంటే ఒక రైతు ఇంత ఒక గ్రామంలో దీన్ని ఇంత లేపితే నీ సీడ్ని గుంజుకొని నీ గుద్ద మీద అనే కాలం వస్తుంది. వేస్తేనేమో వేస్తాను చెప్పు, లేదంటే నా బుర్రల పైసలు నువ్వు ఏర్పడ పర్వాలేదు, ఎక్కడ బతుకుతావు. కానీ నువ్వు ఇలా ముఖ్యమంత్రి నేను గౌరవించి మాట్లాడుతున్నాం. కొంత అయినా నీకు ఆలోచన ఇట్లుంటే ఇమీడియట్లీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, బట్టి విక్రమార్క కానీ, ఒకవేళ నువ్వు కానీ ముఖ్యమంత్రి ఇట్లా పిచ్చిగా రోజుకో రకంగా చూదబాయించి రైతుల్ని మోసం చేస్తుంటే, ఒకవేళ రైతులే గింత ధర్నాకి దిగితే బీడానికి ఉంటుంది చూడ. మళ్ళీ ఎట్లా ఉంటాయంటే రైతులు ఒక్కసారి దిగిండు గింత అనుకో, మళ్ళీ నీకు 12 నెలలు రంజి పడే. వీళ్ళందరూ అంటే రాజకీయ నాయకులతో ఎంతన్నా పోటీ వేసుకో, ఒకవేళ రైతుతో ఇంత పోటీ చేసిన అనుకో అన్నం కూడా దొరకదు. దాన్ని క్యాచ్ చేసుకొని దీన్ని గుర్తించి రైతు బంధుని డన్ చేయమని చెప్తున్నాం.